హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను నా ఇంటిని ఎవరైనా ఒక మంచి వాళ్ళకు అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒంటరిగా జీవిస్తున్న మహిళను మరియు చాలా చిన్న వయసులోనే నేను వితంతువునయ్యాను. ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకోవడం తప్ప ఈ కథ వింటే తెలుస్తుంది. నా భర్త మున్నా చనిపోయాక నేను ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోయాను. బంధువులు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సంసార భారాన్ని నేనొక్కదాన్నే మొయ్యాల్సి వచ్చింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రోజు కుక్కలు రాత్రిపూట చాలా అరుస్తుంటాయి మరియు నేను ఆ కుక్కలు మొరిగే శబ్దాన్ని విని భయపడేదాన్ని. బహుశా ఈ కుక్కలు మున్నా ఉన్నప్పుడు కూడా మొరిగేవి. కానీ నా భర్త నీడలో నా తల దాచుకొని భద్రంగా ఉంటూ నేను దేనికి భయపడేదాన్ని కాదు. ఈ కుక్కల శబ్దం లేదా ఒంటరితనం నన్ను భయపెట్టలేదు. ఇప్పుడు ప్రతి క్షణం శతాబ్దాలుగా అనిపిస్తుంది మరియు నాకు రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఇలా ఆలోచిస్తూ మేలుకొని ఉండేదాన్ని. ఎందుకంటే ఎవరైనా దొంగలు ఇంట్లోకి వస్తే నేనేం చేయాలి? ఎందుకంటే ఈ రోజుల్లో దొంగలు ఇంట్లోని వస్తువులను దొంగలించడమే కాకుండా ఇంట్లోని మహిళల గౌరవంతో ఆడుకుంటున్నారు. బహుశా దొంగలను చూసి కుక్కలు మొరుగుతున్నాయేమో అని రాత్రంతా ఇలా ఆలోచిస్తూనే ఉంటాను. నా భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక పరిష్కారం ఆలోచించాను. నా ఇంటి పైభాగం అద్దెకివ్వాలని, అప్పుడు నాకు కూడా ఆసరా లభిస్తుందని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. అలాగే నా ఆర్థిక పరిస్థితి కూడా బాగలేకపోవడంతో రెంటుకి ఇవ్వడం ద్వారా 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాను. నేను మా ప్రాంతంలోని ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. కానీ ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలని నా ఇంటి పక్కన ఉన్న వ్యక్తుల ఇళ్లకు వెళ్ళాను. ఎవరైనా అద్దెకు ఇల్లు వెతుకుతున్నారనుకోండి, దయచేసి వాళ్ళని నా దగ్గరికి పంపండి. వచ్చేవాళ్ళు ఫ్యామిలీస్ అయి ఉండాలి అని షరతును పెట్టాను. నా మాటలకు అంత ప్రాముఖ్యత ఉంటుందని నాకు తెలియదు. సాయంత్రం 2 వ్యక్తులు ఇంటికి వచ్చారు. ఒక వృద్ధుడు మరియు అతనితో పాటు ఒక యువతి. నేను వాళ్ళని తీసుకొని వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి అడిగాను, మీరు ఎవరో నాకు తెలియదు, మీ గురించి చెప్పండి అని అడిగాను. అంతలో ఆ వృద్ధుడు, మీరు మీ ఇంటిని అద్దెకిస్తున్నారని చెప్పారు. మేము కూడా ఇల్లు కోసమే వెతుకుతున్నాము, అందుకే ఇక్కడికి వచ్చాను అనడంతో నేను సరే అని తల ఊపి, మేము కూడా మీలాంటి ఫ్యామిలీస్కి ఇవ్వాలని అనుకుంటున్నాము. మంచిదైంది, ఇప్పుడు మీ తండ్రి కూతుర్లిద్దరూ మా ఇంటికి వచ్చారు అనడంతో, లేదు లేదు, అతను నా తండ్రి కాదు, నా భర్త అని అమ్మాయి చెప్పింది. ఇది విని నేను ఆశ్చర్యపోయి ఇద్దరి వైపు కంగారుగా చూడడం మొదలుపెట్టాను. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, సరే ముందు ఈ విషయం చెప్పండి, మీరు ఇంటిని మాకు అద్దెకిస్తారో లేదో చెప్పండి అనడంతో, నేను ఎందుకు ఇవ్వను? నా ఇంటి పైపోషన్ మీకు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ముఖంలో చిరునవ్వు విరిసింది. నేను ఆ ముసలివాడి భార్య వైపు చూశాను. ఆమెను చూడగానే ఆమె చాలా బాధలో ఉన్నట్లుగా అనిపించింది. ఆమె తన మనసులో దేని గురించో ఆలోచిస్తుంది. నాకు ఏదో చెప్పాలనుకుంది మరియు ఆమె దేని గురించో చాలా భయపడుతుంది. తర్వాత నేను ఆలోచించి, లేదు లేదు, బహుశా ఇది నా భ్రమ అయి ఉంటుందేమో అనుకొని నేను వాళ్ళకి పైపోషన్ ఇల్లు చూపించాను. వాళ్ళకి ఆ ఇల్లు బాగా నచ్చడంతో అద్దెకు వచ్చేసరికి రాఘవ గారు నేను అడిగినంత అద్దె కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అడిగినంత అద్దె ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను మా ఇంటి తాళం చెవులను అతనికి అప్పగించాను. గట్టిగా ఊపిరి పీల్చుకొని కిందికి వచ్చేశాను. నాకు రాఘవ గారు మరియు అతని భార్య రాణి చాలా మంచివారిలాగా అనిపిస్తున్నారు. రాణి నిజంగా చాలా అందంగా ఉంది. ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి బలవంతం చేసి ఉంటారో తెలియదు. అందుకే రాణి ఇలాంటి ముసలివాణ్ణి పెళ్లి చేసుకొని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంది. ఈరోజు సాయంత్రం వాళ్ళు ఇంట్లో చేరుతామని చెప్పారు. అన్నట్టే సాయంత్రం వచ్చారు. వాళ్ళు ఇల్లు సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి రాత్రి భోజనానికి ఏదైనా వండిద్దామని ఆలోచించి నేను వంటగదిలోకి వెళ్ళి మా ముగ్గురి కోసం భోజనం సిద్ధం చేశాను. వండిన తర్వాత వంటకాలన్నీ ఒక ట్రేలో చక్కగా డెకరేట్ చేసి భోజనం తీసుకొని పైకి వెళ్ళాను. తలుపులు వేసి ఉండడంతో
నేను తలుపులు తట్టాను, కానీ ఎవ్వరూ తీయలేదు. ఎంతకీ డోర్ తెరవకపోవడంతో నేను ఇలా భోజనం తీసుకొని పైకి రావడం కరెక్టేనా కాదా అని ఇలా ఆలోచిస్తూ నేను కంగారు పడ్డాను. నేను వాళ్ళని ఇలా డిస్టర్బ్ చేయకూడదు. ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రైవసీ అనేది ఉంటుంది అనుకొని నేను తిరిగి వెళ్ళబోతున్నప్పుడు సడన్గా డోరు తెరుచుకుంది. రాఘవ గారు ఎదురుగా నిలబడి ఉన్నారు. అతను నా చేతిలోని భోజనం ప్లేట్ చూసి, సిస్టర్, మీరు మా కోసం అనవసరంగా కష్టపడ్డారు అనడంతో నేను లేదు లేదు అని నవ్వుతూ అన్నాను. దానిలో కష్టమేముంది, ఇది నా బాధ్యత అనడంతో ఇప్పుడే రాణి భోజనం వండబోతుంటే సామాన్లు సర్ది అలసిపోయావు, ఈ రోజుకు రెస్ట్ తీసుకో అని చెప్పాను అన్నారు రాఘవ గారు. ఓ అవునా, ఇంతకు రాణి ఎక్కడుంది? నేను తనని కలవాలనుకుంటున్నాను అని చెప్పి రూంలోకి అడుగుపెట్టాను. సడన్గా రాఘవ గారు నా ముందు నిలబడి అన్నాడు, నిజానికి రాణి నిద్రపోతుంది. ఆమెకు తీవ్రమైన తలనొప్పిగా ఉంది. హఠాత్తుగా నిద్రలో నుంచి లేచిపోతే ఆరోగ్యం పాడవుతుంది. రాఘవ గారి మాటలకు తల ఊపి నేను వెనక్కి వచ్చేశాను. కానీ నా మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి. అదే సమయంలో రాఘవ గారు ఎలా తన మాటలు మార్చాడు అని ఆలోచిస్తున్నాను. ఇంతకుముందు రాణి కిచెన్లో వంట చేస్తుందని చెబుతున్న రాఘవ గారు అదే సమయంలో తన మాట ఎలా మార్చాడో, తను నిద్రపోతుందని చెప్పి అని ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని నేను గ్రహించడం మొదలుపెట్టాను. అయినా నేను దాని గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే వారు ఇక్కడ అద్దెకు వచ్చారు. భోజనం చేసిన తర్వాత రాణి ఖచ్చితంగా నా వద్దకు వచ్చి ఆహారం తీసుకువచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుందని నేను అనుకోవడం ప్రారంభించాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. రాణి కోసం నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ ఆమె కిందికి దిగి రాలేదు. ఆ తర్వాత నేను నిద్రించడానికి నా గదిలోకి వెళ్ళాను. ఈ రోజు నుంచి నేను అనవసరంగా దొంగల గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా గడిచిపోతుందని. ఇలా భావించి నేను ఒక లోతైన శ్వాసను తీసుకొని హాయిగా నిద్రపోయాను. కానీ అర్ధరాత్రి సడన్గా నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను భయంతో లేచి కూర్చున్నాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, నాకు ఎలా మెలకువ వచ్చిందా అని. అప్పుడు నాకు ఒక అమ్మాయి అరుపులు నా చెవులకు చేరుకుంది. ఆమె అరుపు వింటుంటే ఆమె చాలా బాధలో ఉన్నట్లు అనిపించింది. నేను చాలా భయపడిపోయాను. నేను ముందు నుంచి ఇంతలా భయపడేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే నా భర్త మున్నా నన్ను వదిలిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారో అప్పట్నుంచి నేను ఆకులు కదిలినా కూడా భయపడ్డం మొదలుపెట్టాను. నేను నా చెవుల మీద చేతులు పెట్టాను, కానీ శబ్దం మాత్రం తగ్గడం లేదు. క్షణక్షణం పెరుగుతూనే ఉంది. అలా రాత్రంతా భయంతో గడిపాను. కానీ ఉన్నట్టుండి అమ్మాయి గొంతు ఆగిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోయి ఉదయం 9కి లేచాను. కాఫీ తాగి బయట కూర్చున్నాను. మెట్లు దిగి వస్తున్న రాఘవ గారిని చూశాను. నేను అక్కడ కూర్చొని ఉండటం చూసిన రాఘవ గారు చాలా భయాందోళనకు గురి అవ్వడం నేను చూశాను. నన్ను చూసి తను చిన్నగా నవ్వి త్వరగా బయటికి వెళ్ళాడు. బహుశా అతన్ని నేను ప్రశ్నిస్తానేమో అని భయపడి త్వరగా బయటికి వెళ్ళాడేమో. అతను పని మీద బయటికి వెళ్ళినట్లుగా అనిపించింది. నేను లేచి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశాను. అతను ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అతను నిజంగా పని కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళాడని నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే నిన్నటి నుండి రాణితో మాట్లాడడానికి కుదరలేదు. కాబట్టి ఇదే సరైన సమయంగా భావించి ఆమెతో కూర్చొని తన గురించి తెలుసుకోవాలనుకున్నాను. అందుకే నేను త్వరగా మెట్లెక్కి పైనున్న గదికి వెళ్ళి తలుపు తట్టడం మొదలుపెట్టాను. రాణి డోర్ తీయలేదని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఆమె ఎంతసేపటికి డోర్ తీయకపోయేసరికి ఇది మామూలు విషయం కాదు. ఆ అమ్మాయి నిన్ననే ఇక్కడికి వచ్చింది, కానీ నేను ఆమెను ఒక్కసారి కూడా చూడలేదు. ఎంతకు తలుపులు తీయకపోవడంతో ఇక తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు రాణి భయంతో కూడిన గొంతు నా చెవిలో వినిపించింది. అక్కా, నువ్వేనా అది? అవును రాణి, నేనే, కీర్తక్కను అని చెప్పడం మొదలుపెట్టాను. నువ్వు ముందు డోర్ తెరువు రాణి అనడంతో తన ఏడుపు గొంతు వినిపించింది. అక్కా,
నేను డోర్ ఎలా తీయగలుగుతాను? రాఘవ ఏమో బయట నుంచి డోర్ లాక్ చేశాడు. ఆమె మాటలు విని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు నా చూపు డోర్కు వేలాడుతున్న చిన్న తాళం మీద పడింది. నేను రాణిని అడిగాను, మీ భర్త నిన్ను లోపల ఉంచి బయట నుండి ఎందుకు లాక్ వేసుకొని వెళ్ళాడు అని. ఎందుకంటే నా భర్తకు నాపై అనుమానం. అతను నాకంటే వయసులో చాలా పెద్దవాడు కాబట్టి నేను అతనికి ద్రోహం చేస్తానని అతను ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. నేను తన యొక్క పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఆమెను అడిగాను, సరే ముందు ఈ విషయం చెప్పు, నువ్వు బాగున్నావు కదా? అప్పుడు ఆమె బాధాకరమైన నవ్వు వినపడింది మరియు ఆమె చెప్పింది, నేను ఖచ్చితంగా బాగున్నాను. ప్రపంచంలోని ప్రతిదీ నా దగ్గర ఉంది. డబ్బులు, బట్టలు, బంగారం నగలు, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ప్రపంచంలో నాకు కావాలనుకున్న ప్రతి వస్తువు నా దగ్గర ఉంది. కానీ నేను సంతోషంగా లేను. తన పరిస్థితి చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నేను అడిగాను, రాణి, నీకోసం నేనేం చేయాలి? నీకేం సహాయం చేయాలో చెప్పు, నేను ఖచ్చితంగా చేయటానికి ప్రయత్నిస్తాను అనడంతో, నా సొంత వాళ్ళే నాకు సహాయం చేయలేదు, అలాంటిది మీరేం నాకు సహాయం చేయగలుగుతారు? వీలైతే నా గురించి ఆ దేవుడికి ప్రార్థించు, నీకు నా యొక్క విన్నపం ఇదే అనడంతో, దేవుణ్ణి ప్రార్థిస్తాను, ఎందుకు ప్రార్థించను? ఈ మాట చెప్పి నేను వెనక్కి తిరిగి వెళ్ళడం ప్రారంభించాను. అంతలో రాణి, దయచేసి రాఘవకి నువ్వు ఇక్కడికి వచ్చావని గాని నేను నీతో ఏదైనా చెప్పానని గాని చెప్పకు. సరే, నువ్వేమీ బాధపడవద్దు, నేను తనతో ఏమీ చెప్పను. ఈ మాట చెప్పి నేను కిందికి వచ్చేశాను. ఉన్నట్టుండి నాకు రాణి ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళు ఇలా ఎందుకు చేశారు? బంగారం లాంటి తన కూతుర్ని తీసుకొని వచ్చి వయసులో ఇంత పెద్దవాడైనా ఆ ముసలివాడికిచ్చి పెళ్లి చేశారు. అతడు అనుమానంతో తనను రోజూ టార్చర్ పెడుతూ తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. రాఘవ సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. మళ్ళీ నన్ను చూస్తూ చిన్నగా నవ్వి పైకి వెళ్ళిపోయాడు. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకవేళ రాఘవ అతని భార్యని రూంలో బంధించకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేదో. నేను మరియు రాణి ఇద్దరం ఒంటరిగా ఉన్నాము. అప్పుడు మేమిద్దరం ఒకరికి ఒకరం మంచి స్నేహితులం అయ్యేవాళ్ళం. మా బాధలను కూడా పంచుకునేవాళ్ళం. అయినా ఇప్పుడు ఇవన్నీ జరగవు కదా అంటూ నేను రోజువారీ నా పనులలో పూర్తి చేయడం ప్రారంభించాను. ఈరోజు మళ్ళీ అర్ధరాత్రి సడన్గా నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈరోజు కూడా అదే కారణంతో నన్ను నిద్రపోనివ్వలేదు. మళ్ళీ ఒక అమ్మాయి అరుపు వినిపించింది. నేను శ్రద్ధగా విన్నప్పుడు నాకు అర్థమైంది, ఈ శబ్దము చాలా దగ్గర నుంచి వస్తుంది అని. ప్రతి విషయంలోనూ నాకు అవగాహన ఉండేది. నేను నా రూంలో నుండి బయటికి రాగానే అరుపుల శబ్దాలు మరింత గట్టిగా వినపడ్డం మొదలయ్యింది. ఈ శబ్దం మరి ఎక్కడి నుంచో రావడం లేదని, మేడపైన గదిలో నుంచి వస్తుందని. అరుస్తున్న అమ్మాయి మరెవరో కాదు, రాణి. నేను ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. వెంటనే మెట్లెక్కి పైకి వెళ్ళి మరియు గట్టిగా తలుపులను బాదుతూనే ఉన్నాను. నేను తలుపులు తడుతూ చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను, కానీ తలుపులు ఎవ్వరూ తెరవలేదు. నేను తలుపులు తట్టుతూ గట్టిగట్టిగా అరవడంతో లోపల నుంచి శబ్దాలు రావడం ఆగిపోయాయి. తలుపులు కొట్టి కొట్టి నా చేతులు నొప్పి పుట్టడంతో చేసేదేమీ లేక బాధతో కిందికి వచ్చేశాను. ఈరోజు రాత్రంతా నేను నిద్రపోలేదు. హాల్లోనే కూర్చున్నాను. ఈ ఆలోచనలు చేస్తూ తెల్లవారిపోయింది. ఉదయం రాఘవ కిందికి వచ్చినప్పుడు నన్ను చూసి చాలా టెన్షన్ పడ్డాడు. త్వరగా బయటికి వెళ్ళబోయేసరికి నేను చెప్పాను, రాఘవ గారు, నా మాట వినండి. నేను అతని ముఖం మీద భయాన్ని చూశాను. అతను నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు, నాకు తెలుసు మీరేం అడగాలనుకుంటున్నారో అని. రాఘవ ముఖం మీద దిగులు కనిపించింది. మీరు రాణి గురించి బాధపడుతున్నారని నాకు తెలుసు. ఆమె రాత్రిపూట ఎందుకలా అరుస్తుందనే కదా. నేను ఆమె గురించి చాలా బాధపడుతున్నాను, కానీ నేనేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మీకేమైనా పరిష్కారం తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్. ఇదంతా చెబుతూ రాఘవ కళ్ళల్లో నుంచి కన్నీరు కారడం నేను చూశాను. నాకు కనబడకుండా రాఘవ త్వరగా కన్నీళ్లు తుడుచుకోవడం ప్రారంభించాడు. నేను అతన్ని అడిగాను,
ముందు మీకు ఆమెతో ఉన్న సమస్య ఏమిటో చెప్పండి. అప్పుడే నీకు పరిష్కారం చెబుతాను అన్నాను. నా ఈ ప్రశ్నకు రాఘవ తలపైకెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. రాణి తనకు తానే పెద్ద సమస్య. ఇష్టమైన వ్యక్తితో తన పెళ్లి జరగలేదు అనడంతో నేను రాఘవ వైపు ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టాను. నా ముఖం చూసి చెప్పండి, రాణి లాంటి అమ్మాయి నాతో సంతోషంగా ఉండగలదా అని. ఆ రోజు కూడా మీరు నన్ను తన తండ్రిగా భావించారు. నేను చేసిన తప్పు రాణి వాళ్ళ నాన్న మాటలకి పడిపోవడం. కొన్ని సంవత్సరాల క్రితం రాణి వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర 5 లక్షల అప్పు తీసుకున్నారు. 2 ఏళ్లలో తిరిగి ఇస్తానని వాగ్దానం చేసి తీసుకున్నాడు. కానీ 5 ఏళ్ళు గడుస్తున్నా కానీ అప్పు తిరిగి ఇవ్వడం లేదు. రోజు రోజు ఈరోజు ఇస్తాను రేపిస్తానని చెప్పి వాయిదా వేసేవాడు. ఇప్పుడు నా సహనం నశించింది. డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు అప్పగిస్తానని చెప్పాను. పోలీసుల పేరు వినగానే వాళ్ళ నాన్న చాలా భయపడ్డాడు. నీకు ఇవ్వడానికి నా దగ్గర పైసలు లేవు, నువ్వు ఇలా చెయ్యి, డబ్బుకు బదులుగా నువ్వు నా పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకో అనడంతో నేను షాక్ అయ్యాను. నువ్వేం చెప్తున్నావు అని అనడంతో వెంటనే తన కూతురి ఫోటోను చూపించి, నువ్వు నా పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకో, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకుంటే నేను వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని తనకి పెళ్లి చేస్తాను, నేను తనని వాళ్ళకు అప్పగిస్తాను అనడంతో నిజానికి నాకు చాలా ఏళ్ల క్రితం పెళ్ళయింది. నేను మరియు నా భార్య మా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాము. ఆమె కొన్ని రోజుల తర్వాత గర్భవతి అయ్యింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాను. కానీ అప్పటికే నా భార్య మరియు నా బిడ్డ ఇద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి నేను ఒంటరిగా ఉన్నాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కానీ నాకు వయసు పెరిగే కొద్దీ నేను ఒంటరిగా ఉండలేకపోయాను. నా బాధలు మరియు సంతోషాలను పంచుకునేందుకు నాతో ఎవరైనా ఉంటే బాగుంటుందని నేను కోరుకున్నాను. ఆ రోజు రాణి వాళ్ళ నాన్న రాణి ఫోటో చూపించి, నువ్వు పెళ్లి చేసుకోకుంటే ఇంకొకరికి అప్పగిస్తానని చెప్పడంతో అతని మాటలకు ఒప్పుకొని నేను రాణిని పెళ్లి చేసుకున్నాను. మా మొదటి రాత్రి నా చెంప మీద గట్టిగా కొట్టి నా ముఖం మీద ఉమ్మేసింది మరియు చెప్పడం మొదలుపెట్టింది, నువ్వేం చేసినా నేనెప్పటికీ నీ దాన్ని కాను. నీకు సిగ్గుగా అనిపించటం లేదా నీ కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు? ఇప్పుడు ప్రతిరోజు రాత్రి నన్ను ఇలా వేధిస్తూనే ఉంటూ రాత్రిలో కేకలు వేసి గట్టిగా అరుస్తుంది. అందుకే నేను నా సొంత ఇంటిని వదిలి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను నా భార్యతో తప్పుగా ప్రవర్తిస్తున్నానని అక్కడి ప్రజలందరూ నన్ను అవమానించారు. నేను ఇలా ఇల్లులు మారుస్తూ ఉంటాను, కానీ నాకు ఎక్కడా ఉండటానికి ఇల్లు దొరకలేదు. కానీ రాణి వల్ల ప్రజలు నన్ను బ్రతకనివ్వట్లేదు. ఇది నా 3వ ఇల్లు. ఇక్కడికి వస్తున్నప్పుడు నా చివరి రోజులలో నన్ను అవమానించవద్దని తన ముందు నేను తనకు చేతులు జోడించి వేడుకున్నాను. కానీ తను నా మాట వినలేదు. మరియు అక్కడికి వచ్చిన తర్వాత కూడా తను తన చర్యలను కొనసాగిస్తూనే ఉంది. అయితే ఒక విషయం చెప్పాలి, ఇందులో రాణి తప్పు లేదు. ఆమె మానసిక అస్వస్థతకు గురయ్యింది. తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె తన చుట్టుపక్కల వాళ్ళని గాయపరుస్తుందేమో అని భావించి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట నుంచి తాళం వేసేవాడిని. ఇదంతా విన్నాక ఆలోచనలో పడ్డాను. రాఘవ వైపు చాలా శ్రద్ధగా చూశాను. అతన్ని చూస్తుంటే నాకు ఇలా అనిపించింది, అతను నిజమే చెబుతున్నాడని. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాఘవ గారు అన్నాను. అవునా, దయచేసి చెప్పండి అని అన్నారు. రాణిని లోపల ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్ళకండి. నేను ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. బహుశా ఆమె పరిస్థితిలో కొంత మెరుగుదల ఉండవచ్చు. నా మాటలకు రాఘవ విసిగిపోయి, నీకు తన పరిస్థితి గురించి పూర్తిగా తెలియదు కాబట్టే ఇలా చెబుతున్నారు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆమెకు కోపం వస్తే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. నేను అప్పుడు ఆఫీస్లో ఉంటాను. ఒకవేళ రాణి మీ వెనక నుండి మీపై దాడి చేస్తే ఏమవుతుంది? ఆమె వల్ల మీకు చాలా హాని కలగవచ్చు. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి, నేను ఇలా చెయ్యలేను అనడంతో, ఒకవేళ రాణి నన్ను ఏదైనా చేస్తే నేను దానికి ఎవరిని బాధ్యులుగా చెయ్యను. మీరు తనని బయట నుండి లాక్ చేసి వెళ్ళొద్దు రాఘవ గారు అనడంతో
తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆపై అతని జేబులో నుండి తాళం ఇస్తూ అతను చెప్పాడు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. రాణికి కోపం వస్తుందని అనిపించగానే మీరు వెంటనే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోండి అనడంతో నేను తల ఊపాను. అప్పుడు అతను లేచి వెళ్ళిపోయాడు. దీని గురించి ఆలోచిస్తేనే నాకు బాధగా ఉంది. ఎవరు నిజం చెబుతున్నారు అని. నేను పైకి వెళ్ళి గది తాళం తెరిచి లోపలికి వెళ్ళి చూశాను. రాణి సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. ఆమె నన్ను చూసి ఒక్కసారిగా భయపడిపోయి, నువ్వు నా ప్రాణాలని కాపాడావు. అయితే ఇదంతా ఎలా జరిగింది? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం ఎలా తెచ్చుకున్నావు కీర్తక్క? నువ్వు అద్భుతం చేశావు అంటూ రాణి ఏడవడం మొదలుపెట్టి లేచి నన్ను కౌగిలించుకొని చెప్పింది. కీర్తక్క, చాలాసేపు నేను తలపెట్టి ఏడవగలిగే భుజం కోసం ఎదురు చూస్తున్నాను అనడంతో ఇప్పుడు నువ్వు ఏడవనవసరం లేదు. నేను నీతో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అడగాలని వచ్చాను రాణి. ముందు ఈ విషయం చెప్పు. రాత్రి ఎందుకలా అరుస్తూ ఏడుస్తావు? రాఘవ నాతో చెప్పింది నిజమేనా? నేను ఈ విషయాలను నమ్మాను. కానీ నేను కూడా రాణి చెప్పే కథ వినాలనుకున్నాను. ఒకవేళ రాఘవ నన్ను వెర్రిదాన్ని చేసి కథ చెప్పాడేమో. నేను ఆందోళన చెందాను. ఆమె కంగారు పడి చెప్పడం మొదలుపెట్టింది. లేదు లేదు, నేనేం అరవడం లేదే. అయినా నాకు అరవాల్సిన అవసరం ఏముంది? నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. రాఘవ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఆ అమ్మాయి చెప్పిన మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఒక్కసారిగా మాట మార్చేసింది. నిన్న వేరే విధంగా చెప్పింది, మరి ఈరోజు ఇంకో విధంగా చెప్తుంది. అక్క, ఒకసారి నాకు మీ ఇంటిని చూపించండి. మీరు మీ రూమ్లని ఎలా సర్దుకున్నారో అనడంతో నేను సరే పద వెళ్దామని చెప్పి రాణిని నాతో పాటు కిందికి తీసుకొని వచ్చాను. కిందికి రాగానే రాణి తన చెయ్యి నా ముందు పెట్టింది. దాని మీద కాలిన గుర్తు ఉండడంతో నేను భయపడి అడిగాను, ఇది ఏమిటి అని. అప్పుడు రాణి చెప్పింది, నిన్న నేను మీతో మాట్లాడిన విషయాలు నా భర్త ఎలా విన్నాడో నాకు తెలియదు. తను గదిలో ఏదైనా రికార్డింగ్ ఉంచి ఉండవచ్చు. అతను నన్ను చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాడు. అందుకే నేను మీతో పైన అబద్ధం చెప్పాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని. అయితే అలాంటిదేమీ లేదు. ఆ ముసలివాడు నన్ను చాలా హింసించేవాడు. రాత్రంతా నేను అరుస్తూనే ఉన్నాను. మీరు మీ కళ్ళతో చూస్తే అప్పుడు మూర్ఛపోతారు. మీరు ఒక సీసీ కెమెరాను ఆర్డర్ చేసి మేడ మీద గదిలో కెమెరాను అమర్చండి. ఆ దృశ్యం కెమెరా ద్వారా రికార్డు చేయబడినప్పుడు మీరు దాన్ని పోలీసులకు అప్పగిస్తే ఆ నేరస్తుడికి శిక్ష పడుతుంది. మరియు నేను స్వేచ్ఛగా ఉంటాను అనడంతో నేను సరే అన్నాను. అయినా ఏదో ఒకటి చేస్తాను. నిజం చెప్పాలంటే ఇద్దరు భార్యాభర్తల మాటల్లో నేను ఇరుక్కుపోయాను. ఇద్దరు చెప్పేది నమ్మశక్యంగానే ఉంది, కానీ నిజం తెలుసుకోవడం కష్టంగా మారింది. ఒకే ఒక పరిష్కారం ఉంది. అది నిజానికి మేడ మీద గదిలో సీసీ కెమెరాను ఇన్స్టాల్ చేయడం. నేను సీసీ కెమెరా కావాలని వేరే వాళ్ళను అడిగాను. రాఘవ గారు ఉదయం కాగానే నా ముందు బోరున ఏడ్చి తన బాధను చెప్పుకునేవాడు. పగటిపూట రాణి వచ్చి నా ముందు ఏడ్చేది, నా మీద అణచివేత పెరుగుతుంది అని. తను బాధపడడంతో తన మూడ్ని మార్చడానికి నేను నా చీరలను, నా పెట్టెలను, బట్టలను, ఆభరణాలను రాణికి ప్రతిదీ చూపిస్తూ తనను మాట్లాడిస్తున్నాను. ఆ విధంగా అయినా తన హృదయం మారిపోతుందేమో అని. తను నాతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఇద్దరి భార్యాభర్తల గురించి నేను చాలా బాధపడేదాన్ని. రాఘవ గారిని వీలైనంత త్వరగా శిక్షించాలని నేను కోరుకున్నాను. సీసీ కెమెరా ఇంకా ఒక రోజులో వస్తుందనగా నేను సంతోషంతో ఈరోజు స్వీట్ వండాను. అందుకే రాణికి ఇద్దామనుకున్నాను. ఇలా అనుకుంటూ మెట్లెక్కి స్వీట్ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు రాణి గొంతు నా చెవులకు చేరింది. ఆమె ఎవరితోనో చెబుతుంది, ఈరోజు నువ్వు పూర్తి ప్రిపరేషన్తో వచ్చేసాయి. తను ఒక్కతే ఉంటుంది. ఇంట్లో తనని నియంత్రించడం చాలా సులభం. ఇది విని నేను వెనక్కి తిరిగాను. ఇప్పుడు రాణి పాత్ర మీద నాకు అనుమానం కలిగింది. బహుశా రాణి ఏమైనా తప్పు పని చేస్తుందా? ఆమె ప్రతిరోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తన ప్రియుణ్ణి పిలుస్తుందా? మరియు రాఘవని నియంత్రిస్తుందా? లేక
అతన్ని రాత్రులు కట్టివేసి ఆపై ఉద్దేశపూర్వకంగానే అరుస్తుందేమో. తద్వారా ప్రజలు రాఘవను తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు అలా ఆమె తనకు కావాల్సినవి చేస్తూనే ఉంటుంది. అయినా ఇంకా కెమెరా రావటానికి సమయం పడుతుంది కాబట్టి నేను నా స్నేహితురాలిలో ఒకరైన లేడీ కానిస్టేబుల్కు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పాను. రాత్రి నువ్వు రావాలి, నాకు నువ్వు నీ టీం కావాలి, అయితే చాలా జాగ్రత్తగా రండి అని చెప్పాను. ఆమె సరే అయితే నువ్వు కేర్ఫుల్గా ఉండు అనడంతో నేను డిన్నర్ అయ్యాక నా ఫ్రెండ్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను. అప్పుడు ఏమైందో తెలియదు, నేను గాయపడ్డాను. కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను ఆశ్చర్యంతో చుట్టూ చూశాను మరియు నా ముందు నిలబడి ఉన్న నా స్నేహితురాల్ని చూశాను. మాధవి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని నేను ఆమెను అడిగాను. ఆమె నవ్వుతూ చెప్పింది, కీర్తి, నువ్వు ఒక గొప్ప ఫీట్ చేసి ఇక్కడికి వచ్చావు. గత కొన్ని రోజులుగా మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరో ముఠాలు చాలా తెలివిగా ప్రజల ఇళ్లల్లో దొంగలిస్తున్నారని. నిన్న రాత్రి నీ వల్ల ఆ ముఠాను పట్టుకున్నాము. మీ ఇంట్లో అద్దెకు వచ్చింది అదే ముఠాలోని సభ్యులు. వాళ్ళ పద్ధతి ఏంటంటే ఏదో ఒక సాకుతో ఒంటరిగా ఉంటున్న మహిళల ఇళ్లల్లోకి ప్రవేశించి వారిని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. భర్త భార్యను నిందించడం, భార్య భర్తపై ఆరోపణలు చేస్తుంటుంది. ఈ స్త్రీలు వారి వలలో చిక్కుకొని పోతారు. వారు మీతో కూడా అలాగే చేశారు. మీరు రాణికి ఇంట్లో ప్రతి వస్తువును చూపించారు. మీ నగలు, డబ్బులు, బట్టలు చూపించారు. నిన్న రాణి మాటలు విన్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకో, లేకుంటే నీ పరిస్థితి ఏమై ఉండేదో. నిన్న రాత్రి వాళ్ళు నువ్వు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి నీ ఇంట్లోని ప్రతి వస్తువును దోచుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళు దురదృష్టవంతులయ్యారు. మేము స్పాట్కి చేరుకున్నాము మరియు ఆ వ్యక్తులను పట్టుకున్నాము. ఇతరులను దోచుకోవడానికి మనుషులు ఎంతవరకు వెళ్తారో అని మాధవి మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నన్ను రక్షించినందుకు ఆ దేవుడికి కోటి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇప్పుడు నేను నా ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఒంటరిగా జీవిస్తున్నాను. చెడ్డ వ్యక్తులతో కలిసి ఉండడం కంటే ఒంటరితనం 1000 రెట్లు గొప్పదని నా అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.